ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 13వ తారీఖు 2025 సంవత్సరం గురువారం మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ఏదో ఒకటి మీ ముందు దేవుని సహాయంతో ఇలా చేయగలుగుతున్నాను. ఈ సందర్భంగా గుంటూరు మంటి మురళి మురళి ఆ బిడ్డకు నేను చెప్పేది ఏంటంటే, సామెతలు 3వ అధ్యాయం 27వ వచనం, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయము. సామెతలు 3:27 చదువుకో మురళి, నిన్నే. ఇక అబిగేలు, ఆమె కొద్దిసేపే. అబిగేలు అంటే ఆమె ఇంటి పేరు ఎవరికి తెలియదులే, కంగారు పడొద్దు. ఆమెది ఎవరో ఎవరికి తెలియదులే. అయితే ఆ అబిగేలు కొన్నాళ్ళు స్టేటస్ చూసి మొహం వచ్చేసి అని కట్ చేసింది. దేవునికి స్తోత్రం. ఇకపోతే కృప, ఆ బిడ్డ పాపం ఎప్పుడు మా కోసం ప్రార్థన చేయండి, ఆమెకి ఎప్పుడైనా ఇదిగో 10 వరకు ఇవ్వబోతే మా కోసం ప్రార్థన చేయండి, అంతకన్నా విలువైంది ఏది లేదు అంటుంటుంది. చాలా సంతోషం. ఇక భీమవర్మ నిడదవోల అనేది అడగమాకండి. మణి చాలా మంచిది, చాలా చాలా మంచిది. దేవుడు ఆమెకి తీయని స్వరం ఇచ్చాడు. ఆమె శుభ్రంగా సువార్త గాయకురాలు అవ్వాలి. సరే, విషయానికి వద్దాం. ఈరోజు రోమా 8వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు, మీరు ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎక్కడ పెట్టారు చూడండి, మీరు ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీరం వేరండి, ఇందులో ఉండే ఆత్మ వేరు. కానీ మనం ఆత్మానుసారంగా ప్రార్థన చేస్తాం విశ్వాసంతో. ఏమని? 2-3 నా నామాన కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానని మన దేవుడు చెప్పాడు. కాబట్టి మన మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు. అది విశ్వాసం. ఇక అవిశ్వాసం, దీని దుంపదగా పాపం చేసేటప్పుడు మాత్రం దేవునికి ఇది విరోధమైన పని, ఈ మాటలు దేవునికి విరోధమైనది అనేసి ఆలోచన రాదు. అది శరీరాన్ని సంతోషపెట్టేది. ఆత్మ వేరు, శరీరం వేరు. సరే, ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము, తరతరాముల నుండి ఉన్నవాడవు, తరతరాముల నుండి ఉన్నవాడవు, ఆది అంతము లేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించును, ఆత్మతో సత్యముతో ఆరాధించును, నిత్యుడగు నా తండ్రి. సిలువలో నీవు కాచిన రుధిరధారలే, సిలువలో నీవు కాచిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారేములే. కొనియాడి పాడి నేను నాట్యం చేసినా, కొనియాడి పాడి నేను నాట్యం చేసినా, నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము, తరతరాముల నుండి ఉన్నవాడవు, తరతరాముల నుండి ఉన్నవాడవు, ఆది అంతం లేని ఆత్మరూపుడా స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. మీరులో చాలా మంది నా వీడియోలు చూస్తున్నారు. దయచేసి ఈయన ఫ్రాన్సిస్ గారు అభిషిక్తుడైన దైవ సేవకుడు, వయసులో పెద్దవాడు, 77 సంవత్సరాలు అనేది జ్ఞాపకం చేసుకొని మంచి మాటకి మంచి పాటకి సహకరించండి. అదేంటంటే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నేను మీ నుండి కోరుకునేది. అలా చేస్తే, మంచి వాళ్ళకి మీరు మేలు చేస్తే మీకు మంచి జరుగుద్ది. ఆదికాండం 12:3 చదువుకోండి. మరొకసారి చెప్తున్నాను,
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మార్చి 13వ తారీఖు 2025 సంవత్సరం గురువారం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్.